నా పేరు కనకం జాన్ కొమరయ్య. మాది వెంకటాద్రిపేట గ్రామము, చిల్పూర్ మండలము, జనగాం జిల్లా, గన్పూర్ నియోజకవర్గము. మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రస్తుతం ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాకు చాలా అన్యాయం చేసింది. అది ఒక దుర్మార్గమైనటువంటి పాలన. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో తీసినటువంటి ఎస్ఆర్ఎస్పి కెనాలి, గౌరవెల్లి రైట్ కెనాల్ కుడి కాలువ మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు పోయింది. అప్పటి నుంచి మమ్మల్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా తిప్పి తిప్పి చంపాయి. ఇప్పటికి కూడా 10 మంది రైతుల యొక్క మరి వారు కేవలం తక్కువ భూమి ఉన్నటువంటి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి ఆ రైతుల యొక్క భూములను తీసుకొని ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. అయినా 1.5 year నుంచి మాకున్నటువంటి మా సారు కొమరెల్లి సార్ ఎంప్లాయీ గారు వారి యొక్క మరి ప్రోత్సాహంతో ఈరోజు మరి మేము ముందుకెళ్ళాము. ఇప్పుడు అంతా అయింది. సిద్దిపేట కలెక్టరేట్ లో మరి 70 లక్షల పైచిలకు మాకు శాంక్షన్ అయింది. అది అప్రూవ్ చేయడానికి అధికారుల సంతకం లేదని చెప్పేసి ఈరోజు మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి మరి భయంకరమైనటువంటి పరిపాలన, మరి క్రూరమైనటువంటి పరిపాలన, ఒక నియంత్రమైనటువంటి పరిపాలనలో మాకు అటువంటి అన్యాయం జరిగింది ఘోరంగా. ఇప్పుడున్నటువంటి మరి ప్రజల పాలన అని చెప్పుకుంటున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారులో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మాకు రావాల్సినటువంటి ఆ 70 లక్షలు తక్షణమే మరి ఇప్పించాల్సిందిగా మేము ఈ రోజు మరి ప్రగతి భవన్ లో మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రజా పాలన విధంగా ఉన్నది, చాలా చక్కగా ఉన్నది. కాబట్టి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. అలా మాకు న్యాయం చేసి ఈ రైతుల యొక్క కష్టాలను తీర్చాలని, మరి ఇదిగో ఆకలి దప్పులతో ఉన్నటువంటి మా రైతులు మరి భూమి తీసుకున్నప్పుడు మీకు ఎంత అమౌంట్ వచ్చింది? మాకు అప్పుడు ఏమి రాలేదు, ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్లు నమ్మబలికించి ఇల్లిటరేట్ అయినటువంటి మా యొక్క ఫాదర్స్ నుంచి వారు సంతకాలు చేయించుకొని కాంట్రాక్టర్ జీకేసీ కంపెనీ అనేటువంటి వాళ్ళు తవ్వేసిర్రు కాలువ తవ్వేసి. మరి మీరు అక్కడ కంప్లైంట్ చేయడం కానీ కలెక్టర్ ఆఫీస్ వెళ్ళడం కానీ అవన్నీ చాలా వెళ్ళాము, తిరిగాం. ఇప్పుడు 2 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ మూర్ఖమైనటువంటిది, నియంత్రమైనటువంటిది. వారే సొంతంగా వారి యొక్క కుటుంబాలను ప్రోత్సహించుకున్నారు తప్ప వారి యొక్క కుటుంబ పాలనలో వారే బాగుపడ్డారు. వారే వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలను ప్రజా సొమ్మును వారు కూడగట్టుకున్నారు. కానీ ఇదిగో మాలాంటి బక్కపేద రైతులకు ఎలాంటి పైసా ఇవ్వలేదు. కాగా మా భూమి తీసుకొని మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసింది? మరి అప్పుడు తిరిగాం ఎంత తిరిగినా ఇగొస్తుంది అగొస్తుంది, ఈ సంతకం లేదు ఆ సంతకం లేదు అని తిప్పేశారు. అంతే ఏమార్చి మభ్యపెట్టి మమ్మల్ని మాయ చేసి ఉన్న భూముల్ని మరి గుంజేసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు చరమగీతం పాడాం. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కి సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తామని? ఆ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ప్రజాపాలన విధంగా ఆయన ప్రజల కోసం ఆయన పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. ఆ వారి యొక్క నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశించే ఈ రోజు ఈ దర్బార్కు వచ్చేసాము. వారికి మేము వినతి పత్రం ఇచ్చాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మేము తిరిగినటువంటిది ఇప్పుడు మాకు శాంక్షన్ అయినటువంటి 70 లక్షలు ఎక్కడ ఆగిపోయిన సిద్దిపేట పిఓలో ఆగిపోయిన సిద్దిపేట కలెక్టరేట్ లో, అక్కడ నుంచి జనగామ కలెక్టర్ ఆఫీస్ కు అవి వస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము అక్కడ లెటర్ ఇచ్చాం. మీ దగ్గర హరీష్ రావు ఉంటారు కదా, హరీష్ రావు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా స్పందించినట్టే స్పందిస్తూ ఏమాత్రం కూడా మాకు న్యాయం చేయలేదు. మాకు రావాల్సినటువంటి నష్టపరిహారం ఇప్పించలేదు. బంగారు తెలంగాణ అని చెప్పారు, భ్రష్ట తెలంగాణ చేశారు, మనుషులను మాయ చేశారు. ఉన్నవాడిని మరీ ఉన్నంతగా లేని వాడిని అట్టడుగులోకి తొక్కేసారు. బంగారు తెలంగాణ భ్రష్ట తెలంగాణ చేసి వాళ్ళు కూర్చున్నారు. మళ్ళీ రూలింగ్ గవర్నమెంట్ వస్తుంది అంటారు కదా, అస్సలే రాదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి సీఎం గారు అయితే వారు చేస్తున్నటువంటి పాలన ప్రజలకు అనుకూలంగా ఉంటే వాళ్ళే ఆశీర్వదించి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల వరకు కూడా ఆశీర్వదించేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారే వస్తారంటారు మీరైతే? అవును, సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేసుకుంటున్నాము, మరి మీ సమస్యలన్నీ తీరాలి. అవును పార్లమెంట్ లో కూడా తప్పకుండా గెలుస్తారు కాంగ్రెస్ ప్రభుత్వమే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. జై హింద్. కెమెరామెన్ రెడ్డితో బాగుండాలి.